హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సిరి పెళ్లి పనులన్నీ కూడా జగదాత్రి దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. సిరిని దగ్గరుండి పెళ్లి కూతురులా దాత్రి రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి జగదాత్రి అని పెళ్ళికొడుకు అమ్మ కేకలు వినపడుతూ ఉండటంతో అందరూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అత్తయ్య, నేనే అత్తయ్య, ఇప్పుడు ఇక్కడ గొడవ పెట్టింది అని నిషి అంటుంది. ఇంతలోనే ఏం చేశావు మమ్మీ, ఏం గొడవ ఏంటి అని వైజయంతి అడుగుతూ ఉంటే, మీరే చూస్తారు కదా అత్తయ్య, వినండి అని నిషి అంటుంది. ఏంటండి పిలిచారని దాత్రి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, పెళ్లి పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటామని చెప్పారు కదా, ఇదేనా మీరు చూసుకోవటం అని ఆవిడ నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం తక్కువయ్యాయండి, అన్ని పెళ్లి పనులు కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి జగదాత్రి చూసుకుంటుంది కదా, ఇప్పుడు ఏమైంది అని కౌశికి కూడా అడుగుతూ ఉంటే, అవును చెప్పండి అని, ఏం కావాలి, మీకేం కావాలన్నా చేస్తానని దాత్రి అంటుంది. ఈ పెళ్లి చేయలేరని దాని నోటితో అదే మాట్లాడేలా నేను చేశాను చూడండి అని నిషి వాళ్ళమ్మకి వైజయంతికి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చేస్తున్న మర్యాదలు ఇవేనా, మేము కట్నం అడగలేదు, కనీసం ఆడపడుచు కట్నమైనా ఇవ్వాలి కదా అని పెళ్ళికొడుకు అమ్మ అడుగుతూ ఉంటే, ఆడపడుచు కట్నమా, మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తాను అని దాత్రి అంటుంది. అవును అడగండి అని కౌశికి అంటుంది. 1,00,00,000 రూపాయలు ఇవ్వండి అని ఆవిడ అడగగానే ఇక దాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే కేదార్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నిషి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది 1,00,00,000 రూపాయలు ఎలాగూ తీసుకురాలేదు, పెళ్లి చేయటం నా వల్ల కాదు అని చేతులెత్తేస్తుంది. చూస్తూ ఉండండి అని నిషి అంటుంది. మరి 1,00,00,000 రూపాయలు దాత్రి కేదార్కి కౌశికి ఇస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.